చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అందరికంటే ముందుగా నా వీడియో అనేది మీకు అప్డేట్ రూపంలో వస్తుంది కదా! చూసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇకపోతే గగన్‌కి పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలిసి భూమి ఆగమేఘాల మీద ఇంటికి పరిగెత్తుకొని వస్తుంది. అప్పటికే పెళ్ళికొడుకైన గగన్ అలాగే పెళ్ళికూతురు ఆ అమ్మాయితో మాట్లాడడానికి పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను మీ అమ్మని చాలా బాగా చూసుకుంటాను. ఏ పని చేపించను. నేనే దగ్గరుండి మొత్తం పనులు కూడా చేసుకుంటాను అని అంటూ ఉండగా, మా అమ్మని మంచిగా చూసుకునే అమ్మాయి అయితే నాకు భారీగా వస్తుంది అంటే కాదనలేకపోతున్నాను అని చెప్పి ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. భూమి ఉన్నట్టుండిగా ఆపండి, నేను గగన్ సార్‌ని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా అక్కడున్న గగన్ అలాగే పూర్ణి అలాగే మరి శారద అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి నిజంగా ఈ రకంగా అయినా మరి భూమి తన మనసులో ఉన్న మాటని బయట పెట్టిందా? శారద ఇక భూమికి అలాగే గగన్‌కి ఇద్దరికి కూడా జోడీ కుదిరిందని చెప్పి ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకొని మురిసిపోతూ ఉంటుంది. మరి నిజంగా గగన్‌కి మరి భూమిని మరి ఇచ్చి పెళ్లి చేస్తుందన్న విషయం తెలిసినప్పటి నుంచి మరి అపూర్వ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? భూమిని తన భార్యగా చేసుకోవడం ఏంటి? నక్షత్ర నువ్వు ఎలాగైనా గగన్‌ని ప్రేమించాలి, గగన్‌ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుందా? మరి నిజంగా భూమి గగన్‌కి భార్య అవ్వబోతుందా? లేదా అసలేం జరుగుతుంది అనేది పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పూర్తి వీడియో చూసి మళ్ళొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇకపోతే భూమి మరి నాట్యం చేయాలని సంగీత్ పార్టీ కోసం మరి ఇక శరత్చంద్ర ఇంటికి తీసుకొని వచ్చాడు కదా! భూమి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటే సొంత ఇంటిలాగా అలా నడుచుకుంటూ ఊపుకుంటూ వస్తున్నావు అనగానే, నేనే రమ్మన్నాను అపూర్వ అని చెప్పేసి అంటూ ఉంటాడు శరత్చంద్ర. ఏంటి బావ మీరు రమ్మన్నారా? అదే ఏంటి ఇలా వచ్చావని అడుగుతున్నాను బావ అనగానే, అవునా ఇందుది పెళ్ళి ఉంది కదా! పెళ్ళిలో సంగీత్‌కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. దానికి ఇంట్లో అందరికీ కూడా డాన్స్ నేర్పించడానికి నేనే భూమిని రమ్మన్నాను అనగానే, అవునా మరి సంగీత్ పార్టీలో డాన్స్ నేర్పించాలి అంటే ఇంకా పెద్ద డాన్స్ మాస్టర్‌ని పిలిపించాల్సింది కదా బావ అనగానే, డాన్స్ మాస్టర్ అయితే డాన్స్ నేర్పించి వెళ్ళిపోతారు. కానీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి ఇంట్లో మనిషిలా దగ్గరుండి చేపించే భూమి ఉన్నప్పుడు మనం వేరొక మనిషిని పిలిపించడం కరెక్ట్ కాదని అనిపించింది అనగానే, సరే బావ నీ ఇష్టం అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది కదా! ఇక భూమిని తీసుకొచ్చినందుకు నక్షత్రకు బాగా కోపం వస్తూ ఉంటుంది. చెర్రీ అయితే చాలా సంతోషంగా అయితే నా సిరిమవ్వ డాన్స్ నేర్పిస్తుందనమాట. చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ పెళ్ళయ్యే వరకు సంగీత్ పార్టీ అయ్యే వరకు సిరిమవ్వ ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఈ విధంగా చెర్రీ సంతోషపడుతూ ఉంటాడు. అపూర్వకి మాత్రం బాగా కోపం వస్తూ ఉంటుంది. రాత్రులేమో ఆ తల్లి పీడించుకొని తింటుంది, పగలేమో ఈ కూతురు భూమి పీడించుకొని తింటుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఇందుకు కూడా బాగా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి నక్షత్ర ఇది డ్యాన్స్ నేర్పించడం ఏంటి, మనం నేర్చుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అవును డాడీ ఈ భూమి డాన్స్ నేర్పించడం ఏంటి అన్ని ఓల్డ్ స్టెప్పులు అని అంటూ ఉంటే, అలా అనకు నక్షత్ర అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. ఏది ఏమైనా డాన్స్ నేర్పించడానికి వచ్చిన భూమిని చూసి చెర్రీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ఇక అపూర్వతో ఇలా అంటూ ఉంటుంది, ఆంటీ అందరికీ కూడా మంచి మంచి స్టెప్పులు నేర్పిస్తాను, మీకోసం ఒక 2-3 స్టెప్పులు స్పెషల్‌గా డిజైన్ చేశానే అని ఈ విధంగా అంటూ ఉంటే, నక్షత్ర ఇక అలానే చూస్తూ ఉంటుంది. చెర్రీ మాత్రం అయితే డాన్స్ నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అలాగే చెర్రీ వాళ్ళ చెల్లి కూడా బిందు కూడా అంటూ ఉంటుంది. అందరూ కూడా అంటున్న సందర్భంలో, ఏంటి చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు, నేను నీకు డాన్స్ నేర్పిస్తానులే అనగానే వెంటనే భూమి ఇలా అంటూ ఉంటుంది, నీకు వచ్చిన డాన్స్ నీకే వస్తే సరిపోతుంది కదా భూమి ఈ విధంగా అంటూ ఉంటుంది నక్షత్రతో. అయితే నీ స్టెప్పులు నీకు వచ్చు కదా! నేను ఇంట్లో అందరికీ కూడా నా డాన్స్ నేనే నేర్పిస్తాను. అలాగే నీకు కూడా ఆంటీలాగా 2-3 స్టెప్పులు ఎక్కువగానే నేర్పిస్తాను. బాగా వేద్దువు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎటకారంగా. అపూర్వ, నక్షత్ర ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. వెంటనే ఇక అంకుల్ ఇక నేను అమ్మలాగా డాన్స్ చేయాలని కోరుకున్నాను కదా! అమ్మ గదైతే డాన్స్ చేయడానికి బాగుంటుందని అనుకున్నాను అనగానే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర.
అమ్మనా అని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉంటారు. వెంటనే ఇక మీరే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు మా వదినను పట్టుకొని అమ్మ అంటున్నావు అనగానే, అంటే అమ్మ అంటే గురువుతో సమానం కదా! గురువులు కూడా తల్లిదండ్రులతో సమానం అంటారు. నేను ఆ అమ్మ నీడలోనే డాన్స్ నేర్చుకున్న దానిని. ఆ అమ్మ లేకపోయినా ఫోటో పెట్టుకొని డాన్స్ నేర్చుకొని ఇంత ప్రయోజకురాలిన అయిన నేను ఇప్పుడు అమ్మ అని పిలవడంలో తప్పేముంది అని అంటూ ఉంటే, శరచంద్ర ఇక భూమి తలని నిమురుతూ ఇలా అంటూ ఉంటాడు. అమ్మ నువ్వు ఇక గురువుని ఇంత ప్రేమిస్తున్నావు అంటే తల్లిదండ్రులు ఇంకెంత ప్రేమిస్తావో అనగానే, నా తల్లిదండ్రులు మీరే కదా నాన్న అని చెప్పి భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. శరచంద్ర వెళ్తూ వెళ్తూ ఇలా చెప్తూ ఉంటాడు. అయితే మీరు ఇక్కడ డ్యాన్స్ అందరు కూడా భూమి దగ్గర నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చాలా బాగా సంగీత్లో అందరూ డ్యాన్స్ చేయాలి అని అంటూ ఉంటే, సరే బావ అనగానే వెంటనే ఇక నాకు అమ్మ రూమ్ అయితే బాగుంటుంది అనగానే, వెంటనే ఇక సరేనమ్మా అని చెప్పేసి ఈ విధంగా అనగానే వెంటనే భూమిని శరత్చంద్ర ఇక శోభచంద్ర గదికి తీసుకొని వెళ్తాడు. గదిలో ఉన్న ఫోటోని చూసి భూమి చాలా సంతోషపడుతూ గదంతో కూడా తిరిగి చూస్తూ ఉంటుంది. అమ్మ జ్ఞాపకాలు ఇంట్లో చాలానే ఉండి ఉంటాయి, కానీ అమ్మ ఎలా ఉంటుంది, తన స్పర్శ కూడా నాకు తెలియదు. నాన్నైనా ఎంతో ఒక కాలం ఇక అమ్మతో గడిపారు, కానీ నాకు ఆ అదృష్టం కూడా లేదు దేవుడా అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఇక శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి తన ఫోటోనంతా కూడా ఇలా నిమురుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒకప్పుడు భూమిని కని అక్కడ ఇసుకుపలో విసిరేసింది అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అక్కడ మంటల్లో కాలిపోయింది, ఇదంతా కూడా చాలా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర వెంటనే తన వస్తువులున్న కబోర్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తారు. తన నాట్యానికి సంబంధించిన వస్తువులు, గజ్జెలు, అలాగే ఆభరణాలు అన్నీ కూడా ఆ ర్యాక్లో ఉంటాయి. భూమి కూడా అక్కడికి వెళ్తుంది. వెళ్ళగానే ఆ గజ్జెలను తీసుకొని చాలా బాగా మురిసిపోతూ ఉంటే, అమ్మ ఆ రోజు శోభచంద్ర చావుకు కారణమైన వీటిని ఇంతవరకు నేను తాకనే లేదు, ఈ గదిలోకి కూడా రావట్లేదు. ఎందుకు అంటే అవి చూసినప్పుడల్లా నాకు శోభ చావి గుర్తుకొస్తుంది. ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకొని నేను ఉండలేకనే ఈ గదిలోకి దూరం అయ్యానమ్మా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, అయ్యో అంకుల్ బాధపడకండి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే ఇక భూమిని దగ్గరకు తీసుకొని ఇలా అంటూ ఉంటాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మ, శోభలాగా నాట్యం చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇకపోతే గగన్ ఇక ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు పైన. ఈలోపు ఇక శారదకి పంతులు గారు ఫోన్ చేసి, అమ్మ శారద గారు మేము ఈరోజు వస్తున్నామమ్మా అనగానే, అదేంటి పంతులు గారు మీరు ఆదివారం వస్తానని చెప్పారు కదా, అప్పుడైతే మా అబ్బాయి ఇంటికాడ ఉంటాడని చెప్పాను అనగానే, అయ్యో లేదమ్మా ఆ రోజు మంచి ముహూర్తం లేదని తెలిసింది, అందుకని మేము ఇక ఆలోచించకుండా బయలుదేరామమ్మా అనగానే, అయ్యో అయ్యో అని చెప్పేసి ఫోన్లో అనబోయేసరికినే అప్పటికే కూడా పంతులు గారు ఇక ఫోన్ కట్ చేసేస్తారు. వెంటనే ఇక ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటే పూర్ణి వచ్చి, ఏంటమ్మా కంగారు పడుతున్నావు, ఏమైంది అనగానే, అది పెళ్లివారు వస్తానని చెప్పారు కదా పూర్ణి, ఆదివారం వస్తారని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫోన్ చేసి ఆదివారం కాదు ఈరోజే వస్తున్నాము, ఆ రోజు మంచి ముహూర్తాలు లేవని అంటున్నారు, నాకు ఏమీ అర్థం కావట్లేదు అనగానే, ఇప్పుడు ఎలా అమ్మా, అన్నయ్య పెళ్లి చూపులకి వెళ్దామంటే రాడు, వాళ్ళు వస్తున్నారంటే ఇప్పుడు ఇంట్లో ఉంటాడో లేదో తెలియదు అనగానే, అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి గగన్ రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటాడు కదా. వెంటనే ఇక శారద అలాగే పూర్ణి అందరూ కూడా షాక్ అయిపోతారు. గగన్ అని అంటూ ఉంటే, ఆఫీస్కి వెళ్ళాలా అని అంటూ ఉంటే, అర్జెంట్ మీటింగ్ ఉంది పూర్ణి వెళ్తున్నాను బాయ్ అని చెప్పగానే, వెంటనే శారద అక్కడ ఉన్న పని మనిషితో వెళ్ళి ఎలాగైనా నీకు ఆరోగ్యం బాగోలేదని లీవ్ అడిగి వాడిని మాటలో పెట్టు, ఈలోపు ఇక పంతులు గారు వాళ్ళని తీసుకొని వచ్చేస్తారు అనగానే, సరేనమ్మా అని చెప్పేసి గగన్ బాబు అని పిలవగానే గగన్ అక్కడ ఆగిపోతాడు కదా. వెంటనే ఇక పని మనిషి ఇలా అంటూ ఉంటుంది, గగన్ బాబు నాకు ఆరోగ్యం బాగోలేదు మీరు లీవ్ పెట్టండి అనగానే, శారదకి అలాగే పూర్ణికి ఏమీ అర్థం కాదు. ఏంటి నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నేను ఎందుకు లీవ్ పెట్టాలి అనగానే, అయ్యో అది చెప్పేది నీకు అర్థం కాలేదురా, దానికి కాదు ఆరోగ్యం బాగోలేనిది నాకు, నువ్వు ఇక లీవ్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను అనగానే, ఆ మాట నువ్వు చెప్పొచ్చు కదా తను చెప్తుంది ఏంటి అనగానే, అవునన్నయ్య ఈ ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అనగానే, అయినా అమ్మకి ఒళ్ళు కూడా వేడిగా లేదు కదా, ఎందుకమ్మా అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు. ఇకపోతే ఏం చేయాలో అర్థం కాక పూర్ణి ఇలా అంటూ ఉంటుంది. ఏది ఏమైనా వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్న సమయంలో బయటకు వచ్చి చూడగానే కారులో ఇక పెళ్లి వాళ్ళు దిగి వస్తూ ఉంటారు పంతులు గారితో కలిసి. అమ్మ వాళ్ళు వచ్చేసారు అనగానే, వాళ్ళ ఎవరు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. శారద వెంటనే, పెళ్లి చూపులకి నువ్వు ఎలాగూ రానంటున్నావు కదా అన్నయ్య, అందుకని వాళ్ళని రమ్మన్నామని అని చెప్పి శారద పూర్ణి అంటూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక అలానే కూర్చుండిపోతాడు గగన్. అరే ఎలాగూ ఉన్నావు కదా, ఇక ఆ అమ్మాయి నచ్చిందో లేదో చూసి వెళ్ళు అనగానే, సరే
తప్పుతుందా అని చెప్పేసి గగన్ కూడా కూర్చొని ఉండిపోతాడు. మరి భూమికి ఈ విషయం ఎలా తెలుస్తుంది? భూమి ఇంటికి ఫోన్ చేయడం, పూర్ణి మాట్లాడడం, అన్నయ్యకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి, మాకు అర్జెంటుగా పని ఉందని పెట్టేయమనడం. వెంటనే ఇక పెళ్లి చూపుల అదేంటి నాకు చెప్పలేదు అనగానే, నీకు కాదు అన్నయ్యకే చెప్పలేదు అనగానే, మీ అన్నయ్యకు చెప్పినా చెప్పకపోయినా నాకు చెప్పాలి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. సరే కానీ వస్తున్నాను అని చెప్పేసి బయలుదేరి వస్తూ ఉంటుంది. మరి పెళ్లి చూపులని ఆపి మరి నేను నిజంగా గగన్ని ప్రేమిస్తున్నాను అనే విషయం భూమి బయట పెడితే మరి ఏ విధంగా శారద రియాక్ట్ అవ్వబోతుంది? భూమి తన కోడలుగా వస్తున్నందుకు సంతోషపడుతుందా? మరి ఇక ఏం జరుగుతుంది? ఆ విషయం తెలుసుకున్న అపూర్వ గగన్ని భూమి ప్రేమించడం ఏంటి, నా కూతురు నక్షత్ర అయితే ఇక గగన్కి సరైన జోడి అని చెప్పేసి గగన్ని బుట్టలో వేసుకోమని నక్షత్రకి ఏమైనా చెప్పగలుగుతుందా? ఏం జరుగుతుంది?